అంశము క్రైస్తవ పురుషుని హృదయం, ద హార్ట్ ఆఫ్ ఎ క్రిస్టియన్ మ్యాన్. చాలా ప్రాముఖ్యమైన అంశం ప్రియులారా. బైబిల్ చరిత్ర మనం చూస్తే దేవుడు తన జోక్యాన్ని, ప్రమేయాన్ని ఒక మానవుని ద్వారా, ఒక పురుషుని ద్వారా ఏదైనా వనములో ఆదాము ద్వారా స్టార్ట్ చేశాడు. ఆదాము తర్వాత హవ్వ వచ్చింది. ఆ తర్వాత మానవ జాతి విస్తరించింది. పాత నిబంధన అంతటా మనం చూస్తున్నాం, క్రొత్త నిబంధన అంతటా మనం చూస్తున్నాం, సంఘ చరిత్ర అంతటా మనం చూస్తున్నాం, తరతరాలుగా చూస్తూ ఉన్నాం. Men have played a very crucial, critical role in fulfilling the purposes of God. మరి పురుషుల విషయములో బైబిల్లో దేవునికంటూ ఎన్నో సంకల్పాలు ఉన్నాయి, ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. పర్పసెస్ ఆఫ్ గాడ్ ఫర్ క్రిస్టియన్ మెన్ అంటాం దీన్ని. ఈ పర్పసెస్ అన్నీ కూడా సంఘములో ఉన్న పురుషులందరూ గ్రహించాలి. పురుషులందరూ వాటిని వారికి అన్వయించుకోవాలి. ఆ లక్ష్యాల్లోనికే వారి జీవితాలను తీర్చిదిద్దుకోవాలి. సంఘములో, లోకములో దేవుని సంకల్పాలు నెరవేరాలి అనంటే ముందుగా అవి క్రైస్తవ పురుషుల్లో వారి హృదయము ద్వారా నెరవేరాలి ప్రియులారా. ఆ హృదయము ద్వారానే దేవుడు వారి జీవితాల్లో తన ఉద్దేశాలు నెరవేరుస్తాడు. ఆ హృదయము ద్వారానే దేవుడు కుటుంబం అనండి, వివాహం అనండి, సమాజం అనండి, దేశం అనండి, సంఘాన్ని అనండి, పరిచర్య అనండి ఉద్దేశాలు నెరవేరుస్తాడు. సో పురుషులైనా స్త్రీలైనా అందరము కూడా గ్రహించవలసింది ఏంటి అనంటే మన హృదయాలు చాలా చాలా ప్రాముఖ్యం. ఆ హృదయాలను మీరు నేను ఏం చేయాలో వాక్యం చెప్తుంది చూడండి. సామెతలు 4:23 నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. రక్షణ పొందిన వారి హృదయములో నుండి జీవధారలు ప్రవహించును. దానిలో నుండే ఆశీర్వాదాలు వస్తాయి, దానిలో నుండే జీవం వస్తుంది, దానిలో నుండే పురుషులైనా స్త్రీలైనా వారి జీవితంలో దైవ సంకల్పాలన్నీ నెరవేరుతాయి. కనుక నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఎస్, ఈ సందేశము మనందరి హృదయాన్ని గురించి. బికాజ్ దట్ ఈస్ ద కీ ఫర్ గుడ్ లైఫ్. That is the key for perfection. That is the key for abundant life. That is the key for all the blessings of God. అయితే ఈ హృదయాన్ని ఏం చేయాలి ప్రియులరా? అది మనలో, మన చేతిలో పెట్టుకున్నంత కాలం అదే పనికిమాలిన వేషాలన్నీ వేస్తుంది. అది కంట్రోల్లో ఉండదు, అది మనల్ని ఆడిస్తుంది. కానీ ఒక ప్రాముఖ్యమైన పని చేయాలి చూడండి. మన రక్షణ పొందిన హృదయాలను మనం ఏం చేయాలనంటే సామెతలు 23:26 చూస్తే, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నీ మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండనిమ్ము. పురుషులైనా స్త్రీలైనా యవనస్తులైనా సేవకులైనా ప్రతిరోజు మన హృదయాన్ని యెహోవా దేవునికి ఇవ్వాలి, ఆయనకు సరెండర్ అవ్వాలి, హృదయాలను ఆయనకు అప్పగించాలి. అప్పుడేమైపోద్దండి? నీ మార్గములు నీ కనులకు ఇంపుగా ఉంటాయి. మన హృదయాలు మన చేతుల్లో ఉంటే రివర్స్ కొట్టండి, మన మార్గాలు కంపుగా ఉంటాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ప్రతిరోజు కూడా ప్రతి ప్రార్థన, యేసయ్యా నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, తీసుకో, నా హృదయాన్ని చేతుల్లో పెట్టుకో. సైతాను ద్వారా నా హృదయము కీలు బొమ్మ అవ్వకూడదు.
నీ చేతుల్లో నా హృదయం ఉండి నా హృదయాన్ని నీ మార్గాల్లో నీవు నడిపించు. అప్పుడేమైపోద్దండి? అప్పుడు ఆ మార్గాలు ఆ జీవితానికి ఇంపుగా ఉంటాయి. ప్రియులారా, ఏం చేయాలో తెలుసా? హృదయాలు యేసు ప్రభువుకి ఇచ్చి, యేసు ప్రభువా, నా హృదయం మీద నీ సంకల్పాలు ఏంటి? నా హృదయం ద్వారా ఏది జరగాలని కోరుకుంటున్నావు అని ప్రతిరోజు మీరు నేను ప్రార్థన చేయాలి ప్రియులరా. అంతేకాకుండా వినండి మాట, ఎప్పుడైతే యేసు ప్రభు చేతులకు మన హృదయాలను ప్రతిదినము మనము సమర్పిస్తామో ఆయన ఏం చేస్తారో తెలుసా? మన హృదయాలు ఆయనకు అంగీకారమైన హృదయాలుగా మారుస్తారు, ట్రాన్స్ఫార్మ్ చేస్తారు, రూపాంతరపరుస్తారు. హెబ్రీ 9:14 మంచి మాట ఉన్నది. నిత్యుడగు తండ్రి తన్ను తాను అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు నీ మనసాక్షిని ఎంతో శుద్ధి చేయును. We can't change our hearts. It is the power of the cross of Jesus Christ. Every day, surrender our hearts to Jesus and to the power of the Holy Spirit. And He will transform them. ఆ హృదయాలు దేవునికి అనుగుణమైన హృదయాలుగా, ఆ హృదయాల ద్వారా ఆ వ్యక్తి పట్ల ఉన్న దేవుని ఉద్దేశాలు నెరవేర్చే హృదయాలుగా, దైవ సంకల్పాలు నెరవేర్చే హృదయాలుగా అద్భుతముగా దినదినం ప్రియులరా మిమ్మల్ని నన్ను కూడా మారుస్తుంది. ద కీ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద హార్ట్. చాలా విషయాలు ఉన్నాయి, చెప్తాను మీకు నేను, కానీ ఇది ఎక్కువగా ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎవ్రీడే నా హృదయములో ఇంతవరకు మారాను నేను, కానీ ఇంకా చాలా మారాలి, చాలా మార్పు రావాలి. కనుక ఆ రకంగా నీ శిలువ రక్తములో నీ పరిశుద్ధాత్మ ద్వారా మార్చమని ప్రార్థన చేద్దాం ప్రియులారా. మరి ఈ రకంగా రూపాంతరము చెందిన హృదయాలు బైబిల్లో ఏ రకంగా ఉంటాయి? నంబర్ 1, క్రైస్తవ పురుషుని హృదయం యెహోవా పెట్టిన దీపము వలె ఉండాలి. సామెతలు 20:27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నిటినీ శోధించును. నరుని ఆత్మ అంటే ద హార్ట్ ఆఫ్ మ్యాన్, ద హార్ట్ ఆఫ్ ఉమెన్, ద క్రిస్టియన్ హార్ట్. అది యెహోవా పెట్టిన దీపం. ఏంటో తెలుసా? రక్షణలో 2 అద్భుతమైన సంఘటనలు జరిగాయి. అదే ఆ దీపం. ఏంటో తెలుసా? రక్షణలో యేసు ప్రభు మీకు నాకు ఒక క్రొత్త హృదయాన్ని ఇచ్చారు, ఎ న్యూ హార్ట్. అదే యెహోవా పెట్టిన దీపం, హార్ట్. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చూస్తే ఏంటి దీపం? 1వ అధ్యాయం 17వ వచనం మీరు చూస్తే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. రక్షణ పొందిన వారి హృదయము, నూతన హృదయము, వెలిగింపబడిన హృదయం, అదే దీపం. ఈ క్రొత్త హృదయము, ఈ వెలిగింపబడిన దీపం ఏం చేస్తుందంటండి? ఒక పరివర్తన చెందిన హృదయము, మేల్కొనబడిన హృదయము, నూతన హృదయము, వెలిగింపబడిన హృదయము మన అంతరంగములన్నిటినీ పరీక్షించును. వాట్ ఎ బ్లెస్సింగ్ అండి క్రిస్టియన్ లైఫ్లో. ఒక క్రొత్త హృదయాన్ని ఇచ్చి దాన్ని వెలిగించి ఆ హృదయము మన హృదయ ఆంతర్యాలను పరీక్షించే హృదయముగా యేసు ప్రభు ఇచ్చారు. ఎందుకు హృదయ ఆంతర్యాలు పరీక్షించాలి? ఒక రకంగా చెప్పాలి అనంటే, క్రైస్తవ హృదయములో ఏదైతే ఉండకూడదో వెలిగింపబడిన హృదయం పరీక్షిస్తుంది. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? మనలో మనమే మాట్లాడుకుంటాం కొన్నిసార్లు. 2 స్వరాలు వినిపిస్తూ ఉంటాయి. అరే నువ్వు అలా చేయకూడదు,
ఇంకో స్వరం, ఎందుకు చేయకూడదు? ఓల్డ్ నేచర్ ఏమంటది, చేశారా ఏం కాదు. న్యూ నేచర్ ఏమంటది, నీ హృదయము వెలిగింపబడిన హృదయము, నీ హృదయం ఒక దీపముగా నీ హృదయ ఆంతర్యాలను అది పరిశోధించును. వెలిగింపబడిన మన హృదయాలు అంతరంగాలను పరిశోధించును అనంటే, వినండి, ఆ హృదయాల్లో ఉండవలసిన వెలుగేంటి? యోహాను 8:12 మీరు చూస్తే అక్కడ యేసు ప్రభు అంటున్న అమూల్యమైన మాటలు. మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండని వానితో చెప్పాను. వెలిగింపబడిన మన హృదయము అన్న దీపాల్లో ఏ వెలుగు ఉండాలి? జీసస్. జీసస్ ఎంత సజీవంగా ఉంటారో చీకటంత పోతుంది పైకి. ఇది పురుషులకు ఛాలెంజ్, స్త్రీలకు ఛాలెంజ్, సేవకులకు ఛాలెంజ్. ఇది వెలిగింపబడిన హృదయం దీపం. అక్కడ యేసుప్రభు ఎంత గొప్ప మాట అంటున్నారు చూడండి ప్రియులారా. నేను అన్న వెలుగుతో మీ హృదయాలు నిండిపోతే మీరు జీవపు వెలుగు కలిగి ఉంటారు. నేనే ఆ వెలుగు, నేనే ఆ జీవం. యేసు ప్రభు అన్న వెలుగుతో మీరు నేను ఎంత నింపబడతామో అంత జీవం. అందరికీ బ్రతకాలనున్నది, చక్కగా బ్రతకాలనున్నది, సమృద్ధిగా బ్రతకాలన్నది, తక్కువ సమస్యలు, అత్యధికమైన ఆశీర్వాదాలు. హౌ? వెలిగింపబడిన ఈ హృదయం అన్న దీపాల్లో యేసు ప్రభు అన్న వెలుగు రోజు రోజుకి రావాలి. ఇది వినడానికి చాలా బాగుంది కదా. కానీ ఒక రోజు వచ్చింది అని అంటే ఈ వెలిగింపబడిన మన హృదయాల్లోనికి నిజంగా యేసు ప్రభు అన్న వెలుగు వస్తున్నదా? వెలుగు రాకపోతే ఆటోమేటిక్గా చీకటి అదంతటా అదే వచ్చేస్తుంది. ఆ చీకటి ఏం చేస్తుంది? జీవితాలను చీకటిమయం చేస్తుంది అంతే. యేసు ప్రభు అన్న వెలుగు ఏం చేస్తుంది? జీవితాలను వెలుగుమయం చేస్తుంది. వెలిగింపబడిన మన హృదయాల్లో యేసు ప్రభు అన్న వెలుగు సజీవంగా ఉంటే, వినండి ప్రియులరా, మన బాంధవ్యాలు వెలుగుతో నింపబడతాయి, మన వివాహాలు వెలుగుతో నింపబడతాయి, మన కుటుంబంలో వెలుగుంటుంది. ఆ వెలుగు ఎంత ప్రాముఖ్యమండి. జీసస్ అన్న వెలుగు ఇది కలలు కంటే వస్తుందా? ఆటోమేటిక్గా వస్తుందా? ఒక ప్రసంగం వింటే వస్తుందా? నో. ఏం చేయాలి తెలుసా? ముందు యేసు ప్రభు ఎలాంటి వెలుగో తెలుసుకోవాలి. దాన్ని పొందడానికి చేయవలసిన వ్యాయామాలు చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేనే వెలుగు. మరి యేసు ప్రభు ఎలాంటి వెలుగు? ఎలాంటి వెలుగుతో మన హృదయము అన్న దీపాలు వెలిగిపోవాలి? అలాంటి వెలుగుతో మన హృదయం అన్న దీపాలు వెలిగింపబడినప్పుడు ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి? మరి బైబిల్లో యేసు ప్రభు ఎలాంటి వెలుగో ఇట్స్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్. ఎన్నన్నా చెప్పుకోవచ్చు. కానీ ఒక వచనాన్ని మనం చూద్దాం ప్రియులరా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నది. ఇక్కడ 3 ఉన్నాయి: మంచితనము, నీతి, సత్యం. మరి వెలుగెవరు? జీసస్. ఆయనలోనే మీకు నాకేం కనబడుతుంది? మంచితనం కనబడుతుంది. ఆయనలోనే నీతి కనబడుతుంది. ఆయనలోనే సత్యం కనబడుతుంది. ఈ 3ంటికి మించిన వెలుగు ఇంకోటి లేదండి. ఇక్కడ వెలుగు అంటే ఏంటండి? మనల్ని దీవించేది. లైట్ ఆల్వేస్ బ్లెసెస్, డార్క్నెస్ ఆల్వేస్ కాజెస్ ప్రాబ్లమ్స్. ఇక్కడ 3 ఉన్నాయి చూడండి. ఓ పురుషులారా, స్త్రీలారా, ఎంత చక్కని మాట అండి. హృదయము యెహోవా పెట్టిన దీపం,
ఆ దీపములో యేసు ప్రభు వెలుగుండాలి. ఏంటా వెలుగు అంటే 3 ఉన్నాయి ఇక్కడ. మంచితనం. మన హృదయాలు మంచితనముతో నిండిపోవాలి. అది యెహోవా పెట్టిన దీపం జీసస్. ఆయన చూస్తే ఆయన చేసిందంతా మంచే కదండి. ఎవరికన్నా చెడు చేశారా? ఎవరికన్నా కీడు చేశారా? నో, నథింగ్. గాడ్ హెస్ గివెన్ us వండర్ఫుల్ మెన్. వి అప్రిషియేట్ దెమ్. హృదయాల్లో చాలా అత్యున్నతమైన మంచితనం ఉన్నది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అప్పుడప్పుడు చెడు మాటలు వస్తాయి, చెడు ప్రవర్తన వస్తుంది. అంటే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ గ్రోత్ స్టిల్ నీడెడ్ మంచితనానికి. సో ఎవరైనా సరే, యేసయ్యా మంచితనం అన్న నీ వెలుగుతో నన్ను ఇంకా 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 నింపు. అక్కడ ఇంకో మాట ఉంది చూడండి, నీతి. నీతి అని అంటే పరిశుద్ధత. నేను ఎప్పుడూ చెప్తాను, నీతి అంటే 2 చెప్తాను. యేసు ప్రభు ఏదైతే వద్దంటున్నారో అదే నీతి. చేయకుండా ఉండడమే నీతి. ఎస్. మరి అప్పుడప్పుడు కొన్ని జరిగిపోతూ ఉంటాయి, అవి విసర్జించడమే నీతి. ఇంకోటి, యేసు ప్రభు చెయ్యమన్నవే నీతి. ఎన్ని చేయమన్నారు? చాలా చేశారు. ఇది కావాలన్నమాట. పురుషులు కుటుంబంలో చేయవలసినవి చేయాలి, వారి భార్యలకు చేయవలసినవి చేయాలి, పిల్లలకు చేయవలసినవి చేయాలి. ఇంకో మాట ఏంటంటే, వారి కుటుంబీకులతో, భార్య అన్న పిల్లలైనా వారితో కొంచెము సన్నిహితమైన సమయము గడపాలి. యా, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ 3వది చూడండి, సత్యం. నీతికి సత్యానికి తేడా ఏంటి? నేను చాలా పరిశోధన చేశాను. నీతి అంటే పరిశుద్ధత, సత్యం అని అంటే జీవితములో ఒక సత్యమైన దానిని నమ్ముట. నీతి అన్నది డూయింగ్, ట్రూత్ అన్నది బిలీవింగ్. బిలీవింగ్ చేస్తూ దాన్ని అనుసరించడం. యేసు ప్రభు ఏమన్నారు? నేనే మార్గమును సత్యమును జీవం. ఐఎమ్ ద ట్రూత్. క్రైస్తవ పురుషులందరూ కూడా హీ ఈజ్ ద ట్రూత్. ఆయనే దేవుడు. ఆయన పరిచర్య రైట్ పరిచర్య, ఆయన స్వస్థతలే రైట్ పరిచర్య, ఆయన అద్భుతాలే, ఆయన బోధలే సత్యం, ఆయన శిలువ మరణమే సత్యం, ఆయన పునరుద్ధానమే సత్యం, ఆయన ఆరోహణమే సత్యం, ఆయన తిరిగి రావడమే సత్యం, మనందరం ఒకనాడు పరలోకం వెళ్ళడమే సత్యం. బిలీవ్ ఇట్. ఎప్పుడైతే సత్యాన్ని మనము నమ్మమో ఆటోమేటిక్గా అసత్యాన్ని నమ్ముతాం. ఎప్పుడూ కూడా ప్రియులరా, అసత్యము ఈజ్ ఈక్వల్ టు డార్క్నెస్, సత్యము ఈజ్ ఈక్వల్ టు లైట్. అసత్యము ఈజ్ ఈక్వల్ టు ప్రాబ్లమ్స్, సత్యము ఈజ్ ఈక్వల్ టు బ్లెస్సింగ్స్. ఇదన్నమాట. సో ఏం చెప్తున్నాము? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపముగా ఉండాలి. అందరము కూడా కొత్త హృదయాన్ని ఇచ్చావయ్యా, వెలిగించావనైనా, ఇందులోకి వెలుగు రావాలి, వెలుగు రావాలి, వెలుగు రావాలి. నీవే ఆ వెలుగు, నీ మంచితనమే ఆ వెలుగు, నీ నీతి ఆ వెలుగు, నీ సత్యమే ఆ వెలుగు. హృదయాలు అన్న దీపాల్లో ఈ 3 రకాల వెలుగు ఎంత వెలుగుతుందో కుటుంబాలు, దాంపత్యాలు, వివాహాలు, సంఘాలు అంత వెలుగుమయంగా ఉంటాయి. నంబర్ 2, క్రైస్తవ పురుషుని హృదయములో ఆశా నిగ్రహము ఉండాలి. అదుపు తప్పకూడదు. అదుపు తప్పితే ఏమవుతుందో చూడండి వాక్యము. సామెతలు 25:28 ప్రాకారము లేక పాడైన పురమెంతో తన మనసును అణుచుకొనలేని వాడును అంతే. యుద్ధమైతే ఇలాగుంటుంది అన్నమాట. ప్రాకారము లేని పురము అంటే సిటీ, శిథిలం, సర్వనాశనం. అక్కడ ఏమి ఉండదు, అంతా కూలిపోయిన భవనాలే ఉంటాయి. బైబిల్ ఏమంటుంది? మనస్సును ఆశా నిగ్రహముగా పెట్టుకోకపోతే, మనసును అదుపులో పెట్టకపోతే ఆ జీవితమైన
ఆ దాంపత్యమైన, ఆ బాంధవ్యమైన, ఆ కుటుంబమైన ప్రాకారము లేని పాడైపోయిన పురము వలె ఉండును. సో ఇంపార్టెంట్. క్రైస్తవ పురుషుని హృదయము ఎప్పుడూ కూడా కంట్రోల్లో ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్లో ఉండాలి. చాలా 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 ప్రాముఖ్యం. ఎప్పుడైతే అదుపు తప్పుద్దో నాశనం చోటు చేసుకుంటుంది. ఈ మాట వినండి ప్రియులారా, సైతాన్ ఎంత మత్తు పెట్టేస్తాడంటే తెలియకుండానే హృదయము అదుపు తప్పిపోద్ది. ఊహించలేని స్థితిలో ఉన్నది ఉన్నట్టుగా సర్వనాశనం వచ్చేస్తుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అనేక రంగాల్లో ప్రియులరా, వ్యక్తిగత జీవితం సెల్ఫ్ కంట్రోల్, ఇంకోటి రిలేషన్షిప్లో సెల్ఫ్ కంట్రోల్ కావాలి, చివరికి ఆధ్యాత్మిక జీవితంలో కూడా అదుపు ఉండాలి. సైతాను చిక్కడే కొడతాడు, ఆ మనసును కృంగదీస్తాడు, పడేస్తాడు. ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్లక్ష్యము చేసే మనసుని ఇస్తాడు. రోజులైపోతున్నాయి, మాసాలైపోతున్నాయి, ప్రొద్దున లెగ్గానే బైబిల్ చదివే ప్రసక్తి లేదు. రోజులైపోతున్నాయి, మాసాలైపోతున్నాయి, వ్యక్తిగత ప్రార్థనలు లేవు. రోజులైపోతున్నాయి, మాసాలైపోతున్నాయి, కుటుంబ ప్రార్థనలు లేవు. ఏమైందంట? నీ అదుపు తప్పింది. ఆరాధనకు రావాలి, అది మైండ్ కంట్రోల్లో ఉంటేనే వస్తాం. దిస్ ఈజ్ అవర్ బ్లెస్సింగ్ అండి. దిస్ వేర్ వీఆర్ చార్జ్డ్, వీఆర్ బ్లెస్డ్. ప్రభు మన ప్రార్థనలు ఆలకించి దీవించే స్థలం ఇది. ఇక్కడ లేకుండా ఆదివారం మార్నింగ్ ఎక్కడ ఉన్నా కూడా ప్రాకారము లేక పాడైపోయిన పురములాగే తయారవుతావు. ఇంకోటి నైతిక జీవితం, యువర్ ఎథికల్ లైఫ్. బైబిలు ఫలానాది చెయ్యొద్దు అంటున్నది. మరి ఎంతెంత మంది సెల్ఫ్ కంట్రోల్ లేకుండా అందులో మళ్ళీ మళ్ళీ పడుతూ ఉంటారు. కీప్ ఆన్ ఫాలోయింగ్ అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్. ప్రియులారా, పరిచర్య విషయంలో అదుపు తప్పుద్ది. ప్రభువు కోసము సేవ చేయుటలో మన మనసు అదుపు తప్పరాదు. రక్షణలో ఎంత ధన్యతో తెలుసా? మీకు నాకు యేసు ప్రభు ఆశా నిగ్రహము గల ఆత్మనే ఇచ్చారు. 2 తిమోతి 1:7. ఈ సెల్ఫ్ కంట్రోల్ అన్నది ఎలాగొస్తుంది? గలతీ పత్రిక ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. సెల్ఫ్ కంట్రోల్ కమ్స్ త్రూ ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మరి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను ఇంకా 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 సెల్ఫ్ కంట్రోల్ అంటే మాటలో సెల్ఫ్ కంట్రోల్, ప్రవర్తనలో సెల్ఫ్ కంట్రోల్, మనసు సెల్ఫ్ కంట్రోల్, అన్ని విషయాల్లో సెల్ఫ్ కంట్రోల్ ఎలాగొస్తుందండి? అదే గలతీ పత్రిక 5:25 వినండి. మనము ఆత్మను అనుసరించి జీవించేవారమైతేమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకున్నాం. అక్కడ చక్కగా ఏమున్నదో తెలుసా? మనము ఆత్మను అనుసరించి జీవించువారమా అంటే ఇంగ్లీష్లో ఎలాగుంటుందంటే ఇఫ్ వి లివ్ ఇన్ ద హోలీ స్పిరిట్, నాట్ ఫాలోయింగ్. మనము పరిశుద్ధాత్మలో జీవించినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆశా నిగ్రహము అన్న ఫలమును మన హృదయాలకు అనుగ్రహిస్తాడు. మరి పరిశుద్ధాత్మలో జీవించడం ఏంటి? ఒకటి పరిశుద్ధాత్మ వాతావరణములో జీవించుట. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18 అంటాడు, ఆత్మపూర్ణులై ఉండండి. ఎలాగట వాతావరణము? ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరిని ఒకడు లోబడి ఉండండి. ఎన్నో ఉన్నాయన్నమాట అక్కడ. అట్మాస్ఫియర్, చర్చ్ విల్ గివ్ యూ అట్మాస్ఫియర్. మన ఒక prayer meeting will give you the atmosphere of the Holy Spirit. Personal prayer will give you. Family prayer will give you. అప్పుడేమైపోద్ది ప్రియులరా? ఆ వాతావరణములో ఎంతైతే మనం ఉంటామో
పరిశుద్ధాత్మలో మీరు నేను ఉండడం అన్నమాట. అంతేకాకుండా ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ నీవు నాలో సజీవంగా ఉండమని ప్రార్థన చేయాలి. యు బి అలైవ్ ఇన్ మీ. అప్పుడు ఆశా నిగ్రహం వస్తుంది, ఉత్తరనే రాదు. నువ్వు నాలో ఉండు. మరి నీవు నాలో ఉండు అని అంటే మీరు నేనేం చేయాలి ప్రియులారా? ప్రతి ప్రార్థనలో పశ్చాత్తాపంతో సమర్పించుకోవాలి. మన హృదయాలు పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వాలి. మార్చమని ప్రార్థన చేయాలి, అప్పుడు మారుస్తాడు. మూడవది, నరుని ఆత్మ ప్రతికూలాలు జయించాలి. సామెతలు 18:14 నరుని ఆత్మ వాని వ్యాధి నోచును. ఇక్కడ బైబిల్లో ఆత్మ అంటే దాన్ని రువా అన్నారు. అంటే ఆత్మ అంటే మనస్సు లేకపోతే హృదయం. అందుకే నేను హృదయం అన్న మాట వాడుతున్నాను. ఏముంది? నరుని ఆత్మ వ్యాధి నోచును. వ్యాధి నోచును. ఇక్కడ వ్యాధి అని అంటే ఉత్త అనారోగ్యం మాత్రమే కాదు, అన్ని ప్రతికూలాలు. రక్షణలో మహాభాగ్యం. మీకు నాకు యేసు ప్రభు ఇచ్చిన ఈ కొత్త హృదయం, ఈ వెలిగింపబడిన హృదయం, ఈ పరివర్తన కలిగిన హృదయం, ఈ సామర్థ్యము కలిగిన హృదయము ప్రతికూలాలన్నిటినీ జయిస్తుంది ప్రియులారా. హెబ్రీ పత్రిక 2:18 ఈజ్ అవర్ ప్రామిస్. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. శోధింపబడడం అంటే శ్రమలలో శోధింపబడ్డాడు. యేసు ప్రభు శ్రమలను జయించాడు. యేసు క్రీస్తునందున్న మనకు ఆయన ఎలాంటి శోధనలో ఉన్నా సహాయము చేసే మంచి కాపరి ప్రియులారా, ప్రధాన యాజకుడు. ఏ విషయంలో అదైతే పడవద్దు. ఎంత వచ్చినా నేర్చుకునే సామర్థ్యాన్ని యేసు ప్రభు ఇస్తారు, అందులో ఆదరిస్తారు, శక్తినిస్తారు. అంతేకాకుండా తన ప్రేమతో ఆవరిస్తారు. అంతేకాకుండా ప్రియులారా, ప్రతి శోధన నుండి ఆయన విడిపిస్తారు. ఆ శోధన తట్టుకునే శక్తిని కూడా ఇస్తారు. మరి అందరం నిలువబడదాము, ప్రార్థన చేస్తాను. లెట్స్ ప్రే. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, రక్షణ ఎంత అమూల్యమైంది నాయనా. అవును ప్రభువా, పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా రక్షణ పొందిన మా హృదయాలు ఎంత అద్భుతమైన హృదయాలు. అవి నీవు వెలిగించిన దీపమన్నవయ్యా, నీకు స్తోత్రాలు. అది ఆశానిగ్రహము గల హృదయాలన్నానైనా నీకు స్తోత్రం. ఎంతటి ప్రతికూలాన్నైనా జయించే హృదయం అన్నావు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఇదిగో యేసయ్యా, పరిశుద్ధాత్మ, పరమ తండ్రి, త్రియేక యెహోవా దేవా, మా హృదయాలునైనా నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. తీసుకోండి తండ్రి. దినదినం వారిని మార్చండి నాయనా, రూపాంతరపరచండి. యేసు క్రీస్తు అన్న వెలుగుతో మా హృదయాలు నింపండి. ఆయనలో ఉన్న మంచితనం, ఆయనలో ఉన్న నీతి, ఆయనలో ఉన్న సత్యముతో నింపండి అయ్యా. అంతేకాకుండానైనా మంచి ఆశా నిగ్రహం ఇచ్చి మనసులో ఏ రకంగా తప్పిపోకుండా ప్రభువా స్థిరంగా ఉండటకు సహాయం చేయండి తండ్రి. ఆశా నిగ్రహము ద్వారా వచ్చే ఆశీర్వాదాలు పొందుటకు సహాయము చేయండి తండ్రి. నైనా మరి ఆదివారం ఎవరైనా ఎలాంటి ప్రతికూలములో ఉన్న ఎడల యేసయ్యా, నీవు సహాయము చేసే దేవుడు. నీ దయగల హస్తము చాచండి, వారిని ఆదరించండి, వారిని బలపరచండి. నీ శిలువ శక్తిని బట్టి అద్భుతముగా విడుదల దయచేసి ఆశీర్వదించమని పరివర్తన చెందిన మా హృదయాలను దినదినం మారుస్తూ ఆ హృదయములో నుండే జీవధారలునైనా మేమును మా కుటుంబాలు సంఘము పొందుటకు సహాయం చేసి ఆశీర్వదించమని విన్న వాక్యానురంతలుగా ఫలింప చేయమని ఈ ప్రార్థన మా ప్రభువైన యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.